నమస్కారం నట్కుమార్ గారు. సార్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్‌కి సంబంధించి ఆల్రెడీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయాయి. వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి 11 సీట్లు మొత్తం కూటమి గెలుచుకునింది ఇప్పుడు మొత్తానికి. బట్ వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎవరైతే ప్రచారం చేశారో, ఈవెన్ ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు కూటమిలో ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు గావచ్చు, చంద్రబాబు నాయుడు గారు గావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కావచ్చు వీళ్ళందరినీ కొన్ని కొన్ని మాటలు అనటం జరిగింది. ఈవెన్ చిరంజీవి గారిని కూడా బూతులు బూతులు మాట్లాడడం జరిగింది. సో, ప్రస్తుతం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు గూడా ఒక సమావేశంలో ఎవరిని వదిలిపెట్టం అన్నీ గుర్తున్నాయి, అన్నీ గుర్తుంచుకుంటామని చెప్పి మాట్లాడారు. అంటే కక్ష తీసుకుంటామని కాదు. మీరు మాట్లాడే మాటలు పద్ధతి కాదు, మీరు మాట్లాడే పదాలు పద్ధతి కాదు. కానీ ఎట్టి పరిస్థితిలో చట్టం తన పని తను చేసుకుపోతుంది అని అర్థం. కక్ష తీర్చుకుంటామంటే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టమంటే మిమ్మల్ని కానీ వాళ్ళు భయపడుతున్నారు. మీ అదంటే ఇప్పుడు శ్యామల గారు ఉన్నారు, ఏదో ఒక కథ చెప్పింది, బాగుంది, చాలా మంచి కథ చెప్పింది. నా లైఫ్ నా ప్రయాణం అంతా కూడా జగన్ అన్నే, తప్పలేదు. యాజ్ పార్టీకి ఎవరు ఉంటే వాళ్ళు ఉండొచ్చు, స్టాండ్ అభిమానం ఉండొచ్చు. నేను ఒకరికి అభిమానం ఉన్నాను, మీరు ఒకరికి అభిమానం ఉండొచ్చు. కానీ అభిమానం ఎంత దాకా ఉండాలి? ఎదుటి వాళ్ళ ఫ్యామిలీని తిట్టే విధంగా ఉండకూడదు. నేను మళ్ళా చెప్పాను, మీ తల్లికి నువ్వు ఇచ్చే మర్యాద గుంటనక్క అని, మీ తండ్రికి నువ్వు ఇచ్చే మర్యాద గుంటనక్క అని పిలుస్తావా? వయసు అయిపోయింది, గుంటనక్క నువ్వు ఒక సబ్జెక్ట్ చెప్పావు కనుక దాంట్లో ముసలినక్క గుంటనక్క అంటే పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అన్నావు. ఆయన దగ్గర నువ్వు ఎక్కడ అంటే నేనేమంటున్నానంటే నువ్వు చాలా గొప్పదాని అవ్వచ్చు, నీకు 10 సినిమాలు వచ్చి నువ్వు హీరోయిన్ అయిపోవచ్చు, లేకపోతే మనీ ల్యాండింగ్లో మీ ఆయన బాగా సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నీ కోట్లు ఇవ్వచ్చు. కానీ ఎదుటి వాళ్ళని అంత అవమానించే విధంగా నువ్వు తిట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ మాట్లాడేటప్పుడు మన తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం తెలుసుకోగలగాలి. ఒక ఆడపిల్లగా నేను మిమ్మల్ని ఏం అనట్లేదు, కానీ అది ఎవరు మిమ్మల్ని అనరు. మీ భయం గుప్పట్లో మీరు భయపడుతూ లోన పడుకున్నారు. భయం రోజుకి 3 తలుపులు తాళాలు వేస్తున్నారు, మొత్తం సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు, మీరు రోజుకి మెసేజ్లు పెట్టుకుంటున్నారు, నాకు ఏ రాత్రి అప్పుడు ఏం జరుగుతుంది, దినదిన గండాలుగా మీరు బతుకుతున్నారు. అంటే ఈ రాత్రి ఏం జరుగుతుందని భయంతో ఉన్నారు, కానీ మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయరు. ఆ భయంతో బయటికి రాలేకపోతున్నారు. ఆ భయంతో ఎవరు మిమ్మల్ని అడిగా చూస్తున్నా కూడా వాళ్ళు నా కోసమే ఏదో వస్తున్నారేమో అని ఫీలింగ్తో ఉన్నారు. ఇదే శ్యామలమ్మ గారిది. పోసాని కృష్ణమురళి గారు తలుపు తాళం వేసుకున్నప్పుడు అంటే బయట గేడ లోన గేడ మొత్తం 4 గెడలు వేసుకొని అసలు గెడలే తీయట్లేదంట. ఆయన పాలోడు వచ్చినా గెడలు తీయట్లేదంట, ఎవడొచ్చినా కింద వాచ్మెన్ దగ్గర ఇచ్చి వెళ్ళిపోమంటున్నారంట. ఆ పరిస్థితిలో పోసాని కృష్ణమురళి ఉన్నాడు. అలా కొంతమంది ఇంకా ఉన్నారు. ఆలీ గారు ఉన్నారు. ఆలీ గారు ఎప్పుడో తలుపు తాళం వేసుకున్నాడు. రోజా గారు వదిలేయండి, రోజా గారిని మనం అనటానికి కూడా లేదు. ఆమె ఒక రాజకీయ నాయకురాలుగా ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఓకే, ఏం మాట్లాడిందో ఆమెకి తెలుసు, మనం ఎందుకంటే మా సోదరు లాంటిది. కానీ నేనేమంటున్నానంటే మేము ఇప్పుడు కూడా మాకు నేర్పించింది మేము సంస్కారం మర్యాద ఇవ్వటానికి మేము ముందుంటాం. వాళ్ళు భయంతో వాళ్ళే అయిపోతున్నారు, ఎవరు రారు, ఎవరు వాళ్ళు ఏమనరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అనుచర గలం తిట్టడానికే పెట్టుకున్నారు. ప్రజలు దాన్ని రియాక్ట్ చూపించేశారు. చూపించిన తర్వాత ఇక వాళ్ళ అవసరం లేదు. వాళ్ళని ఏమంటారంటే చచ్చిన పాములు అంటారు కదా, ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళ మీద రివెంజ్ మేమేంది తీసుకుంటాం? అంతే కదా. భయంతో ఉండాలి, భయంతో ఉండాలి. బయట వస్తే ఏం జరుగుతుంది, అమ్మో భయం 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 గుప్పట్లో ఉండాలి. అది ఆ భయం వాళ్ళ ఇండివిజువల్ భయం, అది మాది కాదు. అందుకనేసి నేను ఏమంటానంటే ఎప్పుడైనా ఏ పార్టీకైనా మనం మాట్లాడేటప్పుడు మనం ఎదుటివాడు ఏ రోజులు వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి, ఈరోజు ఈ పార్టీ ఉంటుంది, కానీ పార్టీ లైన్ దాటకూడదు. పార్టీ లైన్ కట్టుబడి మాట్లాడుతూ ఎదుటివాడిని అసభ్యకరంగా ఫ్యామిలీని మన ఇష్టం వచ్చిన మాట్లాడడం కానీ చేయకూడదు. చేస్తే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు దినదండాలుగా బతకాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమాని ఏం చేస్తాడో, చంద్రబాబు అభిమాని ఏం చేస్తాడో, లేకపోతే లోకేష్ గారు అభిమాని ఏం చేస్తాడో, వాళ్ళు ఎలా ఏమంటారో, ఏం మాట్లాడతారో, ఎక్కడ రోడ్డు మీదకి వెళ్తే ఏ రాయిస్తారో అని భయంతో బతకాలి. అంటే మీరు భయంతో ఎందుకు బతుకుతున్నారు? మీరు తప్పు చేశారు కాబట్టి, తప్పు మాట్లాడారు కాబట్టి కదా. అదే తప్పు లేకపోతే మాట్లాడగలుగుతారా? ఇప్పుడు నేనున్నాను, మీ గవర్నమెంట్లోనే అంతే ధైర్యంగా మాట్లాడాను, ఇప్పుడు కూడా అంతే ధైర్యంగా మాట్లాడతాను. మా గవర్నమెంట్ తప్పు చేసినా అంతే ధైర్యంగా మాట్లాడతాం. కానీ ఇష్యూస్ బేస్డే మాట్లాడతాం, ఎదుటి వాళ్ళని గౌరవం ఇవ్వకుండా మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, శ్యామలమ్మ, రోజమ్మ, అంతే తప్ప ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు.
మనం ఒక లైన్, మనం ఏ పార్టీకైనా ఎవరైనా ఉండొచ్చు, పార్టీకి పని చేయండి, కానీ మీరు ఆ ఫ్యామిలీల జోలికి వెళ్ళకండి. పద్ధతి కాదు అది. రేపు అది మళ్ళీ మీకు ఇలా పెట్టిన ఏలు ఇలాగ వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకంతకన్నా నేను వేరేగా చెప్పలేను. అన్నీ వాళ్ళకి అర్థమైపోయాయి. కనుక ఇప్పటికైనా సరే మీరు గెడలిప్పండి. గెడలిప్పి బయటగా నిశ్చింతగా వచ్చి చక్కగా హాయిగా మీ షూటింగులు చేసుకోండి. ఎందుకు ఎన్ని రోజులు తలపెట్టుకుని అలా ఉండిపోతారు, ఒక్కతో చచ్చిపోతారు. ఆ ఒక్కతో బయటకు వచ్చి ఏసీ మొత్తం టోటల్ ప్రజల గాలి తీసుకోండి. కనుక మీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎవరిని పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అంటే మీరు పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి. ఎందుకు పట్టించుకోడు అని అన్నానంటే మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటే డబ్బు తీసుకున్న ఆర్టిస్టులు మాత్రమే. మీరు ఆ డబ్బు తీసుకొని యాక్ట్ చేశారు కాబట్టి మిమ్మల్ని పట్టించుకోడు. అది అందరికీ తెలుసు. అది నిజమైన కార్యకర్త. అదే మా టీడీపీ కార్యకర్తకి ఏమైనా జరగనాయండి? చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటారు, లోకేష్ గారు అక్కడ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తకి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు, నాగబాబు గారు ఉంటారు కదా. మరి మీకెందుకు రారు? మీరెందుకు భయంతో బతుకుతున్నారు అంటే మీరు పేరుతో పనిచేశారు కాబట్టి. కనుక అవన్నీ మీరు ఒక్కసారి ఆలోచించుకొని మీ అంతరాత్మకి మనం పార్టీకి పనిచేయలేదు, డబ్బుల కోసం పనిచేసాం కాబట్టి, మనం ఇంత ఎక్స్ట్రాగా మాట్లాడాం కాబట్టి ఈ గవర్నమెంట్లో మనకి కంపల్సరీ థ్రెట్ ఉంటుంది అని మీరు భయపడుతున్నారు అంతే. కానీ గవర్నమెంట్ ఏమీ చేయదు. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. అంటే ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎటువంటి హోదా అనేది లేదు. బట్ మాకు కనీసం ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి జగన్ గారు కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఇది నెరవేరుతుంది అంటారా? ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది? అది ప్రజలను అడుక్కుంటే బాగుండు కదా. ఆ రోజు ముళ్ళ కంచెలు తీసుంటే బాగుండు కదా. ఆ రోజు హెలికాప్టర్ దిగుంటే బాగుండు కదా. ఆ గొంతుల రోడ్లో నడిచుంటే బాగుండు కదా. నాకు అధికార పక్షం ఇవ్వకపోయినా ప్రతిపక్షం ఆదాయం ఇవ్వండి. నేను తప్పు చేశాను, మందు రేటు మీ ఆయన కాడ మందు రేటు 300 నుంచి నేను కోట్ల రూపాయలు దండుకున్నాను, ఒక మంచి మందు ఇవ్వకుండా నేను దోచుకున్నాను. అలాగే మీకు టింగ్ ఇచ్చి మీ దగ్గర మొత్తం టోటల్గా రేట్లు పెంచి ఇష్టం వచ్చేది దోచుకున్నాను. అలాగే మీ రోడ్లు లేక ఏమీ లేక ఇబ్బందులు పడ్డారు. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేలేదు, మీ పిల్లలకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అవన్నీ నేను తప్పు చేసింది. రాజధాని లేకుండా చేసింది నేను తప్పే. ఈరోజు నేను పోలవరం కట్టకపోవడం నేను తప్పే, పరిశ్రమలు తేకపోవడం నేను తప్పే. నేను ఈ మంత్రులందరితో తిట్టడానికే జయంగా పెట్టుకొని నేను హాయిగా నేను మొత్తం టీవీ చూసుకుంటూ ముసుముసు నవ్వులతో నేను హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడం తప్పు. నేను ప్రజలతో ప్యాలెస్లో ప్రజలతో నేను మమేకమై ప్రజల్ని రోజుకు 1 గంటైనా ప్రజలతో మాట్లాడుంటే నాకు ఇది వచ్చేది. కనుక ఈసారి అధికార పక్షాన్నే నన్ను తీసేసి ప్రతిపక్షం కూడా నాకు హోదా లేకుండా చేశారు కదా. ఈసారికి నేను ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను నా బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ నేను ఉంటా. అందాకుండి మళ్ళా ప్రజలు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా, లేదా అధికార పక్ష హోదా ఇస్తే వస్తా అన్నట్టు ఉండాలి తప్ప అడుక్కోకూడదు. మీకు లేని హోదా ఎక్కడి నుంచి వస్తుంది? మీకు లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? చట్టం ఎలా చెప్తుంది? 18 మంది ఉండాలి అన్నది. ప్రజలు ఏం చెప్పారు? ప్రతిపక్ష హోదాకు కూడా మీరు ఎందుకు పనికిరారు జగనన్న అన్నారు. ఎందుకమ్మా అంటే మీరు మాట్లాడటానికి రాదు, తిట్టడానికి మీ వాళ్ళు ఉంటారు, అందుకే మిమ్మల్ని అందరినీ ఓడించాం. మిమ్మల్ని గెలిపించడానికి కారణం ఏంటంటే అవతల అధికార పక్షం ఏ విధంగా చేస్తుందో ఇప్పుడైనా నేర్చుకుంటారేమో, ఈ 5 సంవత్సరాలు ట్రైనింగ్ అవుతారన్న ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించాం జగనన్న అన్నారు. 5 సీట్లు వెనకాల కూర్చోమని ఎందుకు చెప్పాము అంటే ఈ 5 సీట్లు వెనకాల కూర్చుంటే ముందు సీట్లో ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుద్దన్న, అందుకే సీటు ముందుకు వచ్చి తర్వాత వస్తారు. కనుక అధికార పక్షం ఎలా నడుపుతుందో, సభను ఎలా నడుపుతుందో హుందాతనంగా చూస్తారన్న. అందుకే మీకు 5 సీట్లు వెనకాలే బెటర్, కానీ మీకు అధికార హోదా ఇవ్వడానికి మేము ఒప్పుకోవట్లేదన్నా అని ప్రజలు తిరస్కరించిన తర్వాత స్పీకర్ గారు కూడా ఇవ్వరు. మొన్న ఏదో అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటే ఆ కార్ లోనికి రానిచ్చారు, లేకపోతే బయట నుంచి నడిచి వెళ్ళాలి యాజ్ ప్రోటోకాల్. థ్యాంక్ యూ సార్.